హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇది దివాళీ రోజు మార్నింగ్ నుంచి షూట్ చేసిన వీడియో. మార్నింగ్ నేను లేచి ఫ్రెష్ అయిన వెంటనే ఇలాగ చాయ్ మినపగుళ్ళు నానబెట్టేశాను. గారెలు వేద్దాము టిఫిన్కి అని చెప్పేసి, బ్రేక్ఫాస్ట్ కొంచెం స్పెషల్గా ఉండాలి ఈరోజు దివాళీ అని నేను చాయ్ మినపగుళ్ళు అయితే నానబెట్టేశాను. చక్కగా నానినవి. ఇప్పుడు వాటిని మిక్సీలో నేను పిండి అయితే రుబ్బేస్తున్నాను. ఎప్పుడు మిక్సీలోనే ఆడేస్తాను గారెల పిండి, అయినా సరే మెత్తగానే వస్తాయి. పొట్టు మినపప్పు యూస్ చేయను, చాయ్ మినపగుళ్ళే యూస్ చేస్తాను నేను. ఇడ్లీకైనా, దోశలకైనా, గారెలకైనా మెత్తగానే వస్తాయి. అయితే మనకు అంత ఉరుము అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఇంట్లోకే కాబట్టి నార్మల్గా నేను 2 గ్లాసెస్ వేసాను. బాగానే అయింది పిండి మిక్సీ జార్లో ఆడినా కూడా. పొట్టు మినపప్పుకి చాయ్ మినపగుళ్ళకి తేడా ఏంటంటే, పొట్టు మినపప్పు అనేది కొంచెం ఉరుము అవుతుంది, బాగా నాని అనుకుంటారు. అది హోటల్స్లోని ఫంక్షన్స్ అయినా కూడా అది వేస్తారు. ఇక ఇంట్లో అనేసరికి మనం చాయ్ మినపగుళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే చాయ్ మినపగుళ్ళే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి టైంలో పని కొంచెం తగ్గుతుంది కదా, పొట్టు కడిగి అదంతా కూడా మనకి టైం ఎక్కువ పడుతుంది. ఇలా పండగల టైంలో కూడా మనకి చాయ్ మినపగుళ్ళు అయితే ఈజీగా అయిపోతుంది. గారెలు కూడా మెత్తగానే వస్తాయి. ఇక్కడ నేను గారెలు అయితే వేసేస్తున్నాను. దీంట్లోకి ఇప్పుడు వేరుశనగుళ్ళు చట్నీ చేసేద్దామని చెప్పేసి గారెలు వేసేసిన తర్వాత చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను. ఫస్ట్ గారెలు వేసి ఒక పక్కన పెట్టేసుకున్నాం అంటే చట్నీ ఈజీగానే చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ నేను గారెలన్నీ వేసేస్తున్నాను. గారెలు కొంచెం ఎక్కువే వేస్తున్నాను, ఎందుకంటే మిగిలినవి ఈవినింగ్ పెరుగులో వేస్తానంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా బాగుంటాయి టిఫిన్ కింద ఆవళ్ళు. అందుకే నేను కొంచెం ఎక్కువ గారెలే వేస్తాను ఎప్పుడు వేసినా కూడా. అలాగే ఇక్కడ వేరుశనగుళ్ళు చట్నీకి వేరుశనగుళ్ళు, జీలకర్ర, పచ్చిమిర్చి అయితే వేయించేస్తున్నాను. ఇక చట్నీ చేసాక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేయించేస్తున్నాను. దేనికోసం అంటే కొబ్బరి పచ్చడి రైస్లోకి. నేను పప్పు టమాటో ఆల్రెడీ వండేసాను, ఇక అది చూపించలేదు. ఇక్కడ కొబ్బరి చట్నీ కూడా చేసేస్తున్నాను, కొబ్బరి పచ్చడి. అలాగే అప్పడాలు వేస్తే ఇక లంచ్కి కూడా అయిపోతుందని చెప్పేసి కొబ్బరి పచ్చడి కూడా చేసేస్తున్నాను. ఇక మా భోజనాలు అవి అయిపోయిన తర్వాత మిగతా దీపాల కోసం మిగతా పని అంతా చేసుకున్న తర్వాత ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి ఇక్కడ నేను సేమియా కాసేస్తున్నాను. ఎందుకంటే మనకి దివాళీ అంటేనే స్వీట్స్ తింటూ ఉంటాం కదా, క్రేకర్స్ కాలుస్తారు, అలాగే స్వీట్స్ తింటారు. అది కూడా నైట్ దివాళీ మన దీపాలు వెలిగించిన తర్వాత స్వీట్ తినాలి అని చెప్పేసి నేను ఇక్కడ సేమియా కాసేసాను. ఈ సేమియా కాసేసిన తర్వాత ఇక ఇప్పుడు గులాబ్ జామున్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. గులాబ్ జామున్స్ ప్యాకెట్ కూడా ముందే తెచ్చి పెట్టేసుకున్నాను నేను నిన్న. ఇంకా గులాబ్ జామున్స్ కూడా చేసేస్తున్నాను. స్వీట్ సేమియా అలాగే గులాబ్ జామున్స్. ఇంకా హాట్ ఏం చేయలేదు, పులిహార ఇలాంటివి ఏమీ చేయలేదు. మధ్యాహ్నం ఇంకా లంచ్లో కూడా పప్పు టమాటో వండేసి కొబ్బరి పచ్చడి అప్పడాలు చేస్తాను కదా సింపుల్గా. ఇప్పుడైతే స్వీట్ చేస్తున్నాను, గులాబ్ జామున్స్ చేస్తున్నాను. ఈ గులాబ్ జామున్స్ కూడా మనకి బ్రేక్ అవ్వకుండా చక్కగా రావాలి అంటే మనం ఫస్ట్ ప్యాకెట్ కట్ చేసి ఇలా బౌల్లో పిండి వేసేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ అది గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకూడదు, పిండిని లైట్గా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ కూడా వేసేయకూడదు. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అలాగా కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది బాగా ప్రెస్ చేయకుండా లైట్గా కలుపుకుంటూ ఉండాలి. అదంతా బాగా తడిచింది అన్నంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ నానక్కర్లేదు కూడా. వెంటనే ఇలాగ చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని ఆ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇక స్టవ్ మీద ఒక సైడు పాకం పట్టేస్తున్నాను, పంచదార పాకం. ఏమీ లేదు, జస్ట్ మనం ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని దాంట్లో సరిపడినంత, అంటే మనం స్వీట్ ఎంత తింటామో అంత షుగర్ వేసుకోవాలి. గులాబ్ జామున్స్ అంటే స్వీట్ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి షుగర్ వేసుకున్న తర్వాత దాంట్లో యాలకుల పొడి వేసుకుని కొంచెం ఒక 10 మినిట్స్ మరగనిస్తే సరిపోతుంది. మరీ పాకం అయితే పట్టక్కర్లేదు. అలా మనకు ఒక 10 మినిట్స్ అలా పంచదార కరిగి మరిగితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ జామున్స్ వేసేసాను. గులాబ్ జామున్స్ వేసినప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు, జస్ట్ కొంచెం కాగితే సరిపోతుంది. అప్పుడు గులాబ్ జామున్స్ వేసుకున్నామంటే అవి బ్రేక్ అవ్వకుండా వస్తాయి. అవి వెంటనే పక్కనున్న పాకంలోకి నేను వేసేసాను. ఆల్రెడీ పాకం స్టవ్ ఆఫ్ చేసేసాను. దాంట్లో ఆయిల్లో వేయటం, అవి తీసి వెంటనే పాకంలో వేసేయటం. అలా అయితే గులాబ్ జామున్స్ రెడీ చేసేసాను. బ్రేక్ అవ్వకుండా గులాబ్ జామున్స్ బాగా వచ్చినవి, టేస్ట్ కూడా చాలా బాగుంది. పాకం అనేది బాగా మన ముద్ర పాకం, లేత పాకం అలా పట్టుకోకర్లేదు ఈ గులాబ్ జామున్స్కి. జస్ట్ షుగర్ వేసి ఒక 10 మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది.
ఇక స్వీట్స్ చేసేసిన తర్వాత క్రాకర్స్ అయితే తీసాము ఒక కవర్లో నుంచి. మా బాబు తెచ్చుకున్నాడు కొత్తపేట నుంచి. చిన్న చిన్నవే, ఎక్కువ ఏమీ కాదు, తక్కువే తెచ్చుకున్నాడు. ఇవి కూడా కిందకి వెళ్ళి కాలుస్తారు లేదో అని డౌటు. నేనైతే ఈ ఇయర్ వద్దన్నాను. ఎందుకంటే కిందకి వెళ్ళి కాల్చడం అనేది చేయట్లేదు ఇంక ఎదిగిన తర్వాత. చిన్నప్పుడు పిల్లలైతే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ, అంటే బాగా చిన్నప్పుడు భయపడతారు. కొంచెం ఎదిగిన తర్వాత ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా బాగా పెద్ద అయిన తర్వాత ఇంకా అసలు ఇంట్రెస్టే ఉండదు కదా. నేను వద్దన్నా సరే నేను కాలుస్తాను అని చెప్పి తెచ్చుకున్నారు. కానీ ఇవి కాలుస్తారు లేదా అలా ఇంట్లోనే ఉండిపోతాయి అనేది కూడా చూడాలి. ఇక దీపాలైతే పెట్టేస్తున్నాను. లేట్‌గానే పెట్టారు ఈరోజు మా అపార్ట్మెంట్‌లో కూడా అందరూ. దీపాలు 7 దాటిన తర్వాత నేను కూడా 7:30, 7:45 అలా అయితే దీపాలు పెట్టేసాము. సింపుల్‌గానే. నాకు పువ్వులనేవి కూడా ఎక్కువ బంతి పువ్వు కలర్స్ అవి దొరకలేదు. ఓన్లీ చామంతి పూలు, యెల్లో బంతి పువ్వులు వరకే దొరికినవి. ఇంకా కలర్స్ లేవు. లేట్‌గా వెళ్ళాను పువ్వులు తెచ్చుకోవడానికి కూడా. అందుకని ఇంకా అవి పెట్టేసి సింపుల్‌గా డెకరేట్ చేసి దివాళీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. కింద ఆల్రెడీ స్టార్ట్ చేశారు మా అపార్ట్మెంట్లో పిల్లలు. మరి మా బాబు దిగి కాలుస్తారు లేదా అనేది చూడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.